కోర్టులో వేశారు, అది పెండింగ్లో ఉంది. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ అగ్రిమెంట్ కాలం పూర్తి కాకోకుండా వారిని అర్థంతరంగా పీకేయటం అనేది న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకం. దాన్ని వీ విల్ ఫైట్ అవుట్ ఇన్ ది హానరబుల్ కోర్ట్స్. దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అయితే ఏందే వాళ్ళని తీసేటప్పుడు ఏమంటాడు, అదే సామెత ఉంది, కుక్కను చంపేటప్పుడు అంట దాన్ని పిచ్చుకొక్క అని ప్రచారం చేసి చంపేయాలంట. మూలుగా చంపితే ఒప్పుకోరు. ఏదే కుక్కను చంపావు అంట, అది పిచ్చుకొక్కండి అని నేను ముందే చెప్పాగా అన్నట్టుగా. ఇవాళ వీళ్ళందరినీ ఏమంటున్నాడు, ఈ 9,260 మంది ప్లస్ వారితో పాటు మరొకరు, వారి కుటుంబాలు, ఇవన్నీ చూస్తే 20,000 ఇంటూ 3 వేసుకుంటే ఎంత అవుద్ది? 60,000, 70,000 మంది. వీళ్ళందరూ అంటే స్మగ్లర్స్ అంట. ఈ వెహికల్స్ పెట్టుకు తిరిగే వాళ్ళు స్మగ్లర్స్ అంట. వీళ్ళందరూ కలిసి కాకినాడ పోర్టుకు బియ్యం తీసుకెళ్తున్నారంట. ఏం పోయేకాలం వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలేదు. వాళ్ళకేమి సంబంధం? వాళ్ళేదో 21,000 ప్రభుత్వానికి తీసుకుని 5 లక్షల రూపాయల వెహికల్ని లోన్లో కొనుక్కుని ఈఎంఐ కట్టి వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళు స్మగ్లర్స్ అంట, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులంట. వాళ్ళ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తీసేయాలి. కాబట్టి స్మగ్లర్స్ ఎవరయ్యా అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు స్మగ్లర్స్, నీ ఎమ్మెల్యేలు స్మగ్లర్స్. నేను ఇవాళ చెప్తున్నా, కాదని చెప్పమని ఎవరినైనా సరే, ప్రతి ఎమ్మెల్యేకి అనేక రకాల ఆదాయాలు వస్తున్నాయి. దానిలో ఈ పీడిఎస్ బియ్యం, ఈ బియ్యం ఒక ఆదాయం. ఏ నియోజకవర్గంలో చూడండి, ఎమ్మెల్యే గారికి ఇంత ముట్ట చెబుతారు. ఇంత ముట్ట చెప్పి ఈ బియ్యాన్ని సరఫరా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి, వినియోగదారుల దగ్గర నుంచి కొంటారు, కొన్ని దాన్ని పాలిష్ పడతారు, తీసుకువెళ్ళి కాకినాడ పోర్టులో లోడ్ ఎక్కిస్తారు, ఆఫ్రికా దేశాలకు తరలిస్తారు, కోట్లు సంపాదిస్తారు. దానిలో కాస్తో కోస్తో ఎమ్మెల్యేలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఏ ఎమ్మెల్యే ఈ బియ్యపు డబ్బులు కక్కుర్తి పట్టం లేదో చెప్పమని అడుగుతా ఉన్నా నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా జరగలేదు. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యే ఈ గడ్డి కరవటం లేదో చెప్పమంటున్నా. ప్రతి ఎమ్మెల్యేకి మట్టి, ఇసుక ఉంటే, వాళ్ళ నియోజకవర్గం తీసుకుంటే మట్టి, ఇసుక, ఉద్యోగాల ట్రాన్స్ఫర్లు, ఈ బియ్యం అమ్ముకునే కార్యక్రమం దగ్గర నుంచి, ఆ మాఫియా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, వీళ్ళు స్మగ్లర్స్. పాపం ఇలాంటి 2,600 మంది నిరుద్యోగులు, ఎస్సీలు, బీసీలు వాళ్ళ మీద బది ఏడ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు చంద్రబాబు. వాళ్ళ ఉసురుని కొతుతుందని కూడా మనం చేస్తున్నాం. అర్ధంతరంగా పీకేయకూడదు. వాళ్ళకు టైం ఇవ్వు. లేదా 72 మాసాలు అయిపోయిన తర్వాత టేక్ డెసిషన్. వాళ్ళు అలో లక్షణాన్ని రోడ్డు మీద పడ్డ సందర్భాన్ని గుర్తు చేసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అంతేకాదు, నాకు తెలియగలుగుతానండి, జనసేన ఆయన ఉన్నాడు కదా, ఎవరైనా మనోహర్ గారు, ఒకసారి ఎంక్వైరీ చెప్తే మనోహర్ గారు